అది మరి తులసిరెడ్డి గారు చెప్పారంటే కన్ఫామ్ అన్నప్పుడు ఇప్పుడు ఆయన అన్నది ఏంటి, ఖచ్చితంగా దీంట్లో దందా జరిగింది, ఇసుక అవినీతి జరిగింది. అలాగే నీ ప్రభుత్వంలో జరగట్లేదు అంటలేదులేండి. నేనైతే ఖచ్చితంగా చెప్పగలను, ఇసుక అనేది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, అది అందరి ప్రభుత్వ హయాంలో కొద్దిగా ఎక్కువ తక్కువ, లేదా సెంట్రలైజ్డ్ నాన్ సెంట్రలైజ్డ్ ఆ రకంగానే నాయకుల వరకు వదిలేసి అదొక ఆదాయ వనరుగా ఒక ప్రభుత్వ హయాంలో, అంటే ఈ ప్రభుత్వంలో అలాగే కనపడుతుంది. మీ ప్రభుత్వంలో ఏమో దాన్ని బాగా సెంట్రలైజ్ చేశారు అనేది అప్పుడు వాదన. కొన్నాళ్ళ పాటు అసలు ఇసుక అందుబాటులోకి కూడా తీసుకురావాలి, కొత్త ఇసుక పాలసీ తీసుకురావాలన్న నెపంతో అది ఇంకా ఘోరం. ఏదో రకంగా ప్రజలకి ఇసుక అందటం ద్వారా కన్స్ట్రక్షన్స్ కొనసాగుతుంటే వారికి వర్కర్స్కి పని కంటిన్యూ అవటం అదొక అంశం. మీ హయాంలో అలా కొత్త పాలసీ వచ్చే వరకు కూడా ఇసుక కదలనివ్వకుండా చేశారు చూసారా, అప్పుడు కూడా బాగుపడింది. పక్క రాష్ట్రాలకి తరలించి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు లేదంటే మీ నాయకులు అని చెప్పేసి అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. అది 5 సంవత్సరాల పాటు కొనసాగింది. ఇప్పుడు ఏదేదో రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించింది. పర్యావరణ అనుమతులు, పర్యావరణకు సంబంధించిన పరిమితులు దాటి ఇసుకను తవ్వారనేది కూడా అక్కడి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా దీని మీద ఫోకస్ పెట్టినాయి మీ ప్రభుత్వ హయాంలో. సో ఇప్పుడు జరుగుతుంది కాదంటం లేదు, కానీ మీ హయాంలో బాగా దాన్ని ఏమంటారు, భారీ స్థాయిలో తారాస్థాయిలో జరిగింది సెంట్రలైజ్డ్ అని చెప్పేసి ఆరోపణలు. సో ఏమంటారు, చేస్తుంటే చేసుకోండి, మాకేం తేల్చినప్పుడు చూసుకుంటాం, ఈడీ అవ్వచ్చు సిబిఐ అవ్వచ్చు అని అంటారా, లేదంటే కనుక అక్కడ మోడీ కూడా మీ మీద కక్ష కట్టాడు అంటారా? ఒకటి సురేష్ గారు, ఈ ఇసుక స్కామ్ లోనే మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా దాదాపు లోపల కూడా ఉండి బయటకు వచ్చిన వాడడం జరిగింది. కానీ ఇసుక పాలసీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పారదర్శకంగా ఇసుక కానీ మద్యం కానీ ఏదన్నా కానీ అప్పుడు ప్రభుత్వంతో చేయించారు. ఇసుక కూడా మీరు చెప్పినట్టు ఏ ప్రభుత్వం వచ్చినా ఇసుక కానీ మద్యం కానీ వారి యొక్క సొంత లాభాలకే వాడుకుంటారనేది వాస్తవం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు దీనికి భిన్నంగా అందరికీ ప్రజల కోసం ఉచితంగా అందాలనే ఉద్దేశంతో అప్పట్లో ఉచిత పాలసీని ప్రజలకు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దాన్ని వినియోగించుకున్నారు. కానీ ఈ రోజు వీళ్ళు ఎన్నికల ముందు ఇన్ని మాటలు చెప్పారు. ఉచిత పాలసీ కాదు కదా సార్ మీది, ఉచిత పాలసీ కాదు మీది ఇసుక పాలసీ ఉచిత పాలసీ కాదు కదా మీది. మేము ఉచితంగా ఇచ్చామండి ప్రజలకి, ఉచితంగా దానికి కొన్ని కండిషన్స్ పెట్టి ఎవరైతే ఏ ఇల్లు కట్టుకునే దానికి ఉంటున్నారో వాళ్ళకి లోకల్ గా ఆ ట్రాక్టర్లతో ఉచితంగా ఇచ్చారు. బాగా రాసి పెట్టుకోండి, చూడండి ఒకసారి కావాలంటే. ఉచితంగా ఇచ్చారు సార్. మీరు అలా దబాయిస్తే మేమేమి అనగాలని చెప్పండి. వ్యాపారానికి దానికి చేసుకునేది కొంచెం బయటికి కన్స్ట్రక్షన్స్ కు దానికి అమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారి వాదన ఏంటంటే, మేము ఉచితంగా ఇవ్వకుండా దానికి ఒక రేటు కట్టి ఖజానాకి మేము నింపాము, ఖజానాకి లో డబ్బులు నింపామని ఆయన చెప్తుంటే మీరు వచ్చేమో మేము ఇసుక ఫ్రీగా ఇచ్చామంటారు. చంద్రబాబు నాయుడు ఏమో ఇసుక ఫ్రీగా ఇవ్వడం ద్వారా ఖజానాకి బొక్క పెడుతున్నాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు, ఆరోపిస్తుంటారు. మీరేమో సురేష్ గారు, నేను మాట్లాడిన తర్వాత ఒకసారి తులసిరెడ్డి గారిని మళ్ళీ చెప్పమ్మా, ఒక్కసారి అన్నను కూడా ఒకసారి క్లారిటీ ఇవ్వమనండి. ప్రజలకు లోకల్ గా తెలుసు అన్నకి, ప్రజలకు సామాన్యమైన ప్రజలకి అందరికీ కూడా ఉచిత అందుబాటులో ఉచితంగా ఇవ్వడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగింది. దీంట్లో ఏ డౌట్ లేదు. అది సరే, మిగతావన్నీ అంశాలు బయట తీసుకొని వస్తే దీన్ని కూడా అంతే. దీన్ని కూడా ఏదైనా సరే నేను చెప్తున్నా కదా, ఒక్కటి కాదు 2.5 సంవత్సరం నుంచి వీళ్ళు కొండందవి ఎలకన పట్టినట్లే ఉంది. ఈడీ గాని మన సిబిఐ గాని సిఐడి గాని పెరుగుతున్నాయంటే బీజేపీ కూటమి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను బెదిరించే ప్రయత్నమే తప్ప ఇంకొకటి లేదనేది వాస్తవము. వైసీపీ హయాంలో ఖచ్చితంగా ఉచితంగా ప్రజలకు ఇచ్చాం, దాంట్లో ఏ డౌట్ లేదు. ఇంకొకసారి ఉచిత పాలసీలు జీవోలు ఉన్నాయి, ఒకసారి కొట్టి చూస్తే మళ్ళీ దాంట్లో కూడా జీవోలతో ప్రకారం కూడా అన్న ఇప్పుడు అంత లోపల తీస్తారు, ఆ జీవోలు కూడా చూసి చెప్తారు. కానుకలకే దీనికి ఏం చేస్తుందంటే, ప్రభుత్వ పాలసీల్లో మేము ఈడీలు నిరూపించుకోలేనిది దోషులు కాదు, ఈడీలు నిరూపించండి. ఊరికే తీసుకొని ఇచ్చి దోషులు 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 అని చెప్పి నేను చెప్తున్నానే, అదేదో చెప్తారు కదా, ఇది మేక కాదు కుక్క 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 అని మన పక్కకు పోయినాక దాన్ని మేకను తీసుకొని వాడుకున్నట్టుంటుంది తెలుగుదేశం ప్రభుత్వం వారు, కూటమి ప్రభుత్వము అదే చేసేది. అంతకన్నా వీళ్ళు చేసేదేం లేదు. వీళ్ళు ఇసుక మీద కేసులు అంటారు. వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఇసుక డబల్ రేట్లతో మనకు ప్రభుత్వంలోకి ప్రజలకు ఒక ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కలగా మిగిలిపోతోంది. ఈ దీంట్లో సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే అయ్యే పరిస్థితే లేదు.
ఉచితంగా ఇచ్చామన్నది ప్రజలకు అందరికీ తెలుసు, నిర్ణయించుకోవాలి. ఇప్పుడు ఈ దుర్యాప్తకు మేము ఎప్పుడు కూడా వెనకాడం. ఎందుకంటే వీళ్ళు చేసేదన్నీ అసత్య ఆరోపణలు. ఏదన్నా ఉంటే కూడా దీన్ని తీసుకోవచ్చు, లోపలేయచ్చు. మేము భయపడే ప్రసక్తి ఉండదు. ఎవరైనా సరే ఇటువంటి అక్రమాలు ఎవరు చేసినా ఉపేక్షించకూడదు అని నేను చెప్తాను. నేను తెలుగుదేశం వారు చేసినా, వైసీపీ చేసినా, కాంగ్రెస్ చేసినా, ఇంకొకరు చేసినా దీనికి ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిండేదే, దాంట్లో ఏ డౌట్ లేదు. కానీ దానికి ఒక సక్రమైన మార్గంలో, ఒక నీతి నిజాయితీగా, ఒక బురద చల్లకుండా, ఈ రకం రాజకీయ ప్రమేయం లేకుండా చేస్తే మేము కూడా దాన్ని ఆస్వాదిస్తాం, ఆహ్వానిస్తాం. కానీ వీరు అలా చేయడం లేదనేది వాస్తవము. దీంట్లో ఇంకోటి, మనకు ఒక మీడియా ట్రయల్ తప్ప దీంట్లో ఒక మీడియా 24 గంటలు ఏది చేసినా కూడా దీన్ని మీడియా ట్రయల్ చేసి ట్రోల్ చేసుకొని దాన్ని ఏదో లబ్ధి పొందాలా అనుకుంటున్నారు. దీనివల్ల మాకు గ్రాఫ్ చాలా పెరుగుతా ఉందనేది వాళ్ళకి తెలియడం లేదు. దీనితో నిట్ట నిలువున దీంట్లోనే మునిగిపోతారు వీళ్ళు. ఈ నావ్ అనేది ఏమైతుందంటే మధ్యలో, సముద్రం మధ్యలో ఉంది. వీళ్ళని మా మీద బురద చల్లడం వల్ల వీళ్ళ సముద్రంలో ఉన్న నావ మునిగిపోతుంది అనేది వీళ్ళకు తెలియలేకున్నారు. శ్రీకాంత్ గారు, మళ్ళా మమ్మల్ని ఎందుకు మధ్యలో ఉరువురు మీరు మంగళం మీద పడినట్టు, ఈడీ ఎంక్వైరీ చేసింది అది వాస్తవం, ఈడీ సోదాలు చేసింది వాస్తవం, కొంత సీజ్ చేసింది వాస్తవం. 2400 కోట్లకు సంబంధించినటువంటి ఒప్పందాల మీద నోటీసులే కదా ఇచ్చింది. దాన్ని బేస్ చేసుకొని మేము డిస్కస్ చేస్తాం. 2, ఇసుక అనేది ఒక పబ్లిక్ ప్రాపర్టీ లాంటిది, అది ప్రజల సొమ్ము. అది దాని మీద ఖచ్చితంగా మేము కాకుండా ఇంకెవరు చేస్తున్నాం. దాన్ని మీడియా ట్రయల్ అంటారు. మీడియా ట్రయల్ ఏంటంటారంటే ఎటువంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా డిబేట్లు పెట్టి ఒకళ్ళ కోసం పనిచేసేదాన్ని అది మీడియా ట్రయల్ అంటారు. లేకపోతే ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, అట్లా ఆ రకమైనటువంటి పర్సనల్ దీనికి పోతే అది అంటారు. అంతే తప్ప దేని పడితే దాన్ని మీడియా ట్రయల్ అనకూడదు, అది కరెక్ట్ కాదు. నేను ఒక లాస్ట్ ఒక పాయింట్ చెప్తా. వీళ్లకు ప్రజలకు ఉపయోగపడే విధి విధానాలు మావి, ప్రజలకు జేబులకు చిల్లు పెట్టే విధానం టీడీపీ కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది. వీళ్ళది టైమింగ్ రాజకీయం అనమాట. టైమింగ్ రాజకీయం ఉద్దేశం ఏమంటే కక్షపూరితం. టైమింగ్ రాజకీయంతో మీరు 100 అనుకోండి సార్. ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, హీరో వీళ్ళని కొట్టుకుని మధ్యలో కమిడియన్ చంపేసినట్టు. అంటే మేము కమిడియన్ కాదులేండి, సమస్య లేదు. మా మీద పడకండి. ఓకే, రైట్. ఏదన్నా నిరూపించందే నేరం అవుతుందా చెప్పండి? నిరూపిస్తారు సార్. ఓవర్ నైట్ ఏది నిరూపించడానికి అవ్వదు. అక్కడ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, కేంద్ర ప్రభుత్వ సంస్థను పట్టుకుని కూడా మీరు అలా అంటే మీరు డైరెక్ట్ గా మోదీని అన్నట్టే. మోదీ ఏమో పక్కన, మోదీకి దత్తపుత్రుడు లాంటి వాళ్ళు, నాకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని చెప్పేసి లీకులు వస్తున్న సందర్భంలో, లేదు మా మీదకి ఈడీ పంపించాడంటే మోదీ ఇది అన్నట్టే. ఆయన కూడా మీ మీద కక్ష తీర్చుకుంటున్నాడు అన్నట్టుగా భావించాలి. ఇక రైట్, చూద్దాం. ఇంకొక విషయం నేను చెప్తా. దీంట్లో రాజశేఖర రెడ్డి గారు ఇడుపురపాయలో 614 ఎకరాల భూమిని 2006లో ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఇంకా నాయుడు అన్నాడు దీని మీద దేనికైనా సిద్ధము, కూర్చుందామని చెప్పు. ఆయన కూర్చుందాం, ఆయనకే ఛాలెంజ్ ఇస్తున్నా. నాయుడన్న 2006లో రాజశేఖర రెడ్డి గారు సరెండర్ చేశారు. దీంట్లో ఏ విధమైన ఆలోచన లేదు. ఇంకా నువ్వు దీని మీద తీసుకొని డిబేట్ లో మనం కూర్చుందామంటే కూర్చుందాం, దేనికైనా సిద్ధమే. అదేం లేదనేది వచ్చింది, అంతే. ఇస్తే మంచిదే కదా.